హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. అత్తయ్య వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసినాము. వచ్చిన తర్వాత ఇక్కడైతే మా ఊర్లో అయితే మ్యారేజ్ ఉందన్నమాట. మ్యారేజ్ అయితే చాలు, మ్యారేజ్ ముందు రోజు ఇంకా గాజులు వేసే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళని ఇంటికి పిలిపించుకొని మరి గాజులు వేయించుకుంటాం అనమాట. అయితే ఇక్కడ వచ్చేసి అయితే గాజులు వేసే వాళ్ళు రాలేదు, కానీ ఇంకా మ్యారేజ్ అయిన మ్యారేజ్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళే చాలా గాజులు తానంటారు కదా, తాన్లకు తీసుకొచ్చారనమాట. ఆ గాజులు అయితే తీసుకొచ్చేసి ఇంకా అందరం వేసుకుంటున్నాము. నాకు వేసిండ్రు, అటు డజను ఇటు డజను, మధ్యలో గోట్లు ఉంటారు కదా, ఇంకా అవి సన్నగా అవి కూడా వేసుకున్నాను అనమాట. చూడండి ఎంత బాగున్నాయో. అలాగే హనీకి కూడా వేసిండ్రు. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా వేసుకుంటున్నారు. పెళ్ళికి ముందు రోజు అయితే చాలా మంచిగా సెలబ్రేట్ చేసుకుంటాము. అన్ని గాజులు అయితే మంచిగా నిండుగా వేసుకుంటాము. ఇంకా దాని తర్వాత కొన్ని మా పద్ధతులు ఉంటాయి, అవి ఏంటో మీకు చూపిస్తాను చూడండి. ఇక్కడ పెళ్ళి కొడుకు ఉన్నాడు కదా, పెళ్ళి కొడుకుని అయితే హల్దీ ఫంక్షన్కి ముందు కూర్చోబెట్టేస్తారు. ఎందుకు అంటే మా దేవుళ్ళు ఉంటారు కదా, పెళ్ళికి ముందు రోజు అబ్బాయి ఎవరైతే ఉంటారో ఆ అబ్బాయికి అయితే సురుకు పెడతారు అనమాట చేతికి. అయితే అది మా ఆచారం ఫస్ట్ నుంచి ఉంది. అది ఎందుకు పెడతారో నాకు కూడా తెలియదు. కాకపోతే పెట్టేటప్పుడు ఇంకోసారి మా అమ్మాయిని ఏమన్నద్దు నువ్వు, అందుకే నీకు ముందు సురుకు పెట్టి పంపిస్తున్నామని జస్ట్ జోక్గా అలా చెప్తారనమాట. అన్నదమ్ములు ఇద్దరు ఉంటే అన్నకు పెట్టి, అలాగే తమ్ముడికి పెడతారు. అదే ఒక్కడే అబ్బాయి ఉంటే అబ్బాయికి పెట్టి, అగ మా అత్తమ్మ పెడుతుంది కనిపిస్తుంది కదా మీకు, అట్లా అబ్బాయికి పెట్టేసి ముందట ఒకటి ఉంటుంది కొబ్బరికాయది, దానికి పెట్టేస్తారనమాట. అత్తయ్య అయితే పెట్టేస్తున్నారు చూసిండ్రు కదా, పాటలు పాడుకుంటూ పెడతారు. ఒక సూది అయితే తీసుకుంటారు పెద్దది, ఆ సూదిని మొత్తం పాట పాడుకుంటూ వేడి చేసి దాని తర్వాత సురుకునైతే పెడతారు. మా దేవత ఉంటుంది కదా, ఇంకా మా దేవుడు పాటలు పాడుకుంటూ, అలాగే బెల్లం తోటి చేసిన నైవేద్యం ఉంటుంది కదా, అన్నము బెల్లం అన్నంని అయితే మంటలో పెట్టి భోగిస్తారనమాట. ఇక్కడైతే నెయ్యితోని భోగిస్తున్నారు చూస్తున్నారు కదా, అది కంపల్సరీ అనమాట. ప్రతి ఒక్కరు పాటించాలి, మా ఆచారం అది. కొన్ని పద్ధతులు ఉంటాయి కదా, ఒక్కొక్కరికి ఒక్కొక్క పద్ధతి. అట్లా మాకు ఈ పద్ధతి అనమాట. ఇంకా బెల్లమన్నం అయితే ఒక 5 ముద్దలు అబ్బాయికి కూడా ఒళ్ళో పెడతారు, అది పెడుతున్నారు చూస్తున్నారు కదా. ఇంకా అట్లా పెట్టిన తర్వాత అబ్బాయి అయితే తను చేయితో కాకుండా నోటితోనే తినాలన్నమాట డైరెక్ట్. ఇక్కడ అత్తయ్య పెడుతున్నారు సురుకు చూస్తున్నారు కదా, అప్పుడు వీడియో అతను తీయలేదన్నమాట. అందుకే మళ్ళీ వీడియో అతను సురుకు పెట్టేటట్టు చూపించాలని చెప్పేసి ఇంకా అక్కడైతే చూపిస్తున్నారు, వీడియో తీస్తున్నారు. ఇక్కడ చూసిండ్రు కదా, ముందట మా దేవతలను అయితే 2 వడ్ల బస్సులు ఉంటాయి కదా, అవి పెట్టేసి అయితే ఇక్కడ సురుకు పెట్టేసి తర్వాత అందరికైతే బెల్లమన్నం పంచేస్తున్నారు.